హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వీడియో నిన్న సండే కదా, సండే రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే వేస్తున్నాను. బయట పనులన్నీ అక్కడ పెట్టేసి ముందు టిఫిన్ అయితే వేస్తున్నాను. ఈరోజు మినప దోశ అనమాట, మినప రొట్టె అంటారు కదా, అది మినప్పిండితో అయితే వేస్తున్నాను. ఎందుకంటే మా పాపకి కొంచెం జ్వరంగా ఉంది, వచ్చిందనమాట. ముందుగా ఇడ్లీకి నానేద్దాం అనుకున్నాను, అసలు మర్చిపోయాను అనమాట. ఈ యూట్యూబ్ ఏమంటూ పెట్టాను, అన్నీ మర్చిపోతున్నాను. ఇంకా మిషన్ ఒక పక్క, ఇంకా యూట్యూబ్ ఒక పక్క చూసుకోవటం. అంటే వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేయటం తగ్గిపోయింది కదా, షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మినపపిండి అప్పటికప్పుడు వేసి ఇలా దోశలు అయితే వేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయిలేండి. వేసిస్తున్నాను. పిల్లలకి ముందు టిఫిన్ పెట్టేద్దాము. ఇంకా బయట పనులు అయితే బోల్డ్ అని ఉన్నాయి ఈరోజు. సండే అనే కానీ చాలా పనులు ఉన్నాయండి. ఇంకా చూసారా, నేను పిల్లల మీద అరుస్తూ ఉన్నాను, పని ఏం అవ్వలేదు. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇల్లంతా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. అందుకని ముందు పిల్లలకి టిఫిన్ వేసామంటే సగం పని అయిపోయింది అనమాట. ఇంకా అందులో పాపకు జ్వరంగా ఉంది కదా, ముందు టిఫిన్ వేసి టాబ్లెట్లు అవి వేద్దామని చెప్పి ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను. మా వారు కూడా పనికి వెళ్ళిపోయారు. ఇంకా ఫస్ట్ గ్యాస్ స్టవ్ అంతా తుడిచి టిఫిన్ వేసాను. మీరు చూస్తే గమనిస్తే ఎక్కడే ఉన్నాయన్నమాట, అసలు ఏమి సర్దలేదు. ఇంకా పిల్లలు నిన్న ఉతికిన బట్టలు కూడా, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకోవడంతో ఈ బట్టలు కూడా మడతేయలేదు. మిషన్ దగ్గర ఎక్కువ పని ఉంటుంది, హెమ్మింగ్ కూడా నేనే చేసుకోవాలి కదా. ఇది కూడా మా పాప జ్వరంగా ఉందన్నమాట. ఇప్పుడైతే తగ్గింది, ఎక్కువగా చలిగా ఉంది అంటుంది. ఇంకా లో జ్వరం ఉంటేనే కదా అలా చలిగా అనిపిస్తుంది. ఇంకా బయట కూడా కడగలేదు, ముగ్గులు వేసుకోలేదు. ఆ ముగ్గు వేయట్లేదులేండి, మాకు సోదకం అని చెప్పాను కదా. బయట అయితే కడగాలి. ఇంట్లో ముందు వీళ్ళకి టిఫిన్ పెట్టిన తర్వాత బయట అంతా కడగాలి. ఇంకా ఈ ఉతికిన బట్టలన్నీ ముందు మడత పెట్టాలన్నమాట. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చారు బయట నుంచి. ఇంకా అవన్నీ మడత పెట్టేసి ఒక పని వెంట పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి. అది సండే అని కాదు, ఆడవాళ్ళకే అలా ఉంటుంది పని అంతా. ఇంకా జావ అయితే కాస్తున్నాను. టిఫిన్ అయితే వేసేసాను, తిన్నారు. ఇంకా జావ కాస్తున్నాను, రాగి జావ తాగుతారని చెప్పేసి. మజ్జిగ ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కాయటం కూడా చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ జావ. ఇంకా నేను ఆ స్టవ్ మీద జావ కాస్తానే ఎక్కడొక్కడే సర్దేసుకుంటా ఉన్నాను. మళ్ళీ పని వెంటనే వస్తూనే ఉంటుంది, అన్నీ చేసుకోవాల్సింది నేనే. ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి. ముందు ఈ జావ కాసి పక్కన పెట్టానంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో అయితే చల్లారిపోయిద్ది. ఇది చల్లారటం చాలా కష్టం, చాలా వేడిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా కాచి పక్కన పెట్టేస్తాను. వీళ్ళు టిఫిన్ తినేసేపటికి సగం చల్లారిపోయిద్ది. ఇంకా మజ్జిగ చేసి ఉప్పు వేసి ఇచ్చానంటే వాళ్ళు తాగేస్తారు. ఇంకా ఈరోజు మిషన్ దగ్గర బ్లౌజ్ అర్జెంట్ ఇవ్వాలన్నమాట. 1:00 ఇవ్వమన్నారు. నేను ఆ హడావిడిలో ఉన్నాను, ఇంకా నాకు పనులు అవ్వలేదు. అప్పటికే ఆదివారంలో కొంచెం లేటుగా లేచామంటే చాలు, పనులన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి జావా ఇలా ఉడకాలన్నమాట. కొంతమంది అలా తిప్పేసి ఆపేస్తారు, కానీ ఇది ఇట్లా ఉడికితేనే జావా బాగా ఉడికినట్టు. ఉడకకుండా ఆపేస్తే జావా అంత బాగోదు, పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది. ఇలా బాగా ఉడికితే ఆపేస్తే ఇంకా సరిపోయిద్ది అన్నమాట. మీరు ఒకసారి చూస్తే బయట నాకు ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇదిగోండి బయటకు వచ్చేసి బట్టలన్నీ తడిపి పెట్టాను. గిన్నెలు అన్నీ బయట వేస్తున్నాను. ఇంకా మా సాయం చెప్పాను అనమాట, లోన గిన్నెలు చాలా ఉన్నాయి తీసుకురారా కడుగుతాను. నీళ్ళు వస్తున్నాయి మాకు, 8 వరకే నీళ్ళు వస్తాయండి, తర్వాత ఆగిపోతాయి. ఇంకా ఈ బట్టలన్నీ ఉతుక్కొని గిన్నెలు కడిగేసరికి నాకు ఇక్కడే 1 గంట సమయం పట్టిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బయట పనులు తర్వాత చూద్దామని పిల్లలకు ముందు టిఫిన్ వేశాను, తర్వాత వంట చేయాలి. ఇదిగోండి మొక్కలు చూసారా, ఈ గోడ మీద చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా మొక్కలు అయితే పెట్టుకుంటాను నేనైతే. ఇంకా ఈ బట్టలన్నీ ఉతికి ఇవన్నీ సర్దేసరికి చాలాసేపు పట్టింది నాకైతే. నీళ్ళు వచ్చేటప్పుడే పనులన్నీ చేసుకోవాలండి, లేకపోతే నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆగిపోయాయి అంటే మళ్ళీ రేపు అదే టయానికి వస్తాయి అన్నమాట. ఈలోపే నేను బయటంతా కడగటం, ఇంకా బట్టలు అవన్నీ చేస్తూ ఉంటాను. ఇదిగోండి బట్టలు ఉతికేసాను. బట్టలు ఉతికి ఈరోజు ఎందుకో వాతావరణం చాలా చల్లగా ఉంది. బట్టలు ఆరుతాయో లేవో అని చెప్పేసి అన్నీ పైన ఆరబెడుతున్నాను.
చాలా బట్టలు అయితే ఉన్నాయి. మా పాప హాస్టల్ నుంచి వచ్చింది కదా, ఇంకా చాలా అయితే తీసుకొచ్చింది. ఆ బట్టలన్నీ ఉతికి పైన ఆరబెడుతున్నాను. మేము ఎండాకాలం వస్తే ఈ పైనే పడుకుంటాము, కానీ ఈ సంవత్సరం పైనే పడుకోలేదండి. ఎందుకంటే మాకు కుక్కలు ఉన్నాయి కదా చాలా, అవన్నీ వచ్చి పైన పడుకుంటున్నాయి. మేము పడుకున్నామంటే మా పక్కన వచ్చి అవి పడుకుంటున్నాయి అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళంతా ఎందుకని మేము కిందే పడుకున్నాము. కిటికీలు అవి తీసుకొని చల్లటిగాలే వచ్చిందిలేండి ఈ సంవత్సరం. కొత్త ఫ్యాన్ అయితే ఇంకా నేను వేరే మనకి తెలిసిన రిలేటివ్స్ చనిపోయారు ఈరోజు. ఆడవాళ్ళు మొహం చూసే పని అంటారు కదా, అక్కడికైతే వెళ్ళొచ్చాను ఈరోజు దినం అయితే. ఇంకా చూడండి వచ్చి రాగానే ఇంకా పెసలు అన్నమాట. ఇవి పెసల పప్పు అయితే నానబెట్టి పప్పు చేద్దామనేసి కుక్కర్లో వేసాను. ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. అసలు ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కొంచెం పని ఇంకా ఆగిపోయిద్ది అనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళటానికి లేదు. సండే అయితే అసలుకి పని టైం అనమాట. కాళ్ళు చెయ్యి ఆడినట్టు ఉంటుంది నాకైతే. ఇంక ఇప్పుడు 11 అయింది నేను వచ్చేసప్పటికి. ఇంకా వంట అయితే రెడీ చేసినాను. సరే మా అమ్మాయికి హెల్త్ బాగాలేదు కదా, జ్వరం కదా, అందుకని చెప్పేసి పెసలు చారు చేస్తే మంచిదని చెప్పి చేస్తున్నాను. రసం పెడదాం అనుకున్నాను, మళ్ళీ అందులో ఫ్రై కావాలి కదా, అంత టైం అయితే లేదు. ఇదిగోండి ఒక పక్క ఎగ్స్ పెట్టాను, చారు పెడదామని చెప్పేసి. ఇంక ఇంట్లో ఏం లేవన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మునగాకు. ఈ మునగాకు శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇప్పుడే, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మనం రోజు ఏదో ఒక రూపంలో తినచ్చు. ఇది నేను తిరగమాతలోకి వేసేస్తాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటాలు ఇవి వేస్తాను కదా, వాటితో పాటు ఈ మునగాకు కూడా వేసేసి చారులో కానీ ఏ కూరలో అయితే మనం ఏ కూర అయితే వండుకుంటామో ఆ కూరలో వేసేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట చారు. నేను ఇలా చేస్తున్నాను. చారు అయితే పెడతాను. నూనె పెట్టేసాను అనమాట. ఇంకా మామూలుగా మనం చారు ఎలా పెట్టుకుంటామో ఇదిగో చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను. ఇదిగోండి పెసలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇంకా చారు పెట్టేసి పిల్లలకైతే భోజనం పెట్టాలి. 11-11:30 అయిపోయింది. ఇప్పుడు 11 అయింది కదా, ఈ చారు కాగేసరికి 12 అయ్యిద్ది నాకు. ఈ వంట పని అంతా అయ్యేసరికి ఆల్రెడీ వంట ఇదిగోండి కడిగి పెట్టేశాను. బియ్యం అయితే వండాను, అన్నం గుడ్లు కూడా ఉడికిపోయినాయి. చారు ఒకటి పెడితే సరిపోయిద్ది. ఇదిగోండి ఉల్లిపాయలు, కరివేపాకు ఇవి వేసాను కదా, ఇప్పుడు మునగాకు కూడా వేస్తున్నాను చూడండి. ఇది ఊరకనే మెత్తగా అయిపోతాయి అన్నమాట. కరివేపాకు కంటే ఇంకా దారుణంగా మెత్తగా అయిపోతాయి. నేను ఇంకా గుప్పుడు వేయాల్సింది, కొంచెమే వేసాను. ఏ కూరల్లో అయినా వేసుకోండి, చాలా మంచిది మునగాకైతే హెల్త్కి అయితే. ఇంకా ఇప్పుడు 1:30 అయ్యిందనమాట. ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా, భోజనానికి వెళ్ళి వచ్చాను. బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాను. ఇంకా 2 గంటలకల్లా ఇవ్వమన్నారనమాట. ఇంకా ఎలా కుట్టాలో ఎప్పుడు ఇవ్వాలో ఏం అర్థం కావట్లేదు. వస్తే అర్జెంట్ అన్నీ ఒకే రోజు వస్తాయి. ఇప్పుడే మిషన్ తీసాను అనమాట, కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కుట్టాలి. లైనింగ్ బ్లౌజ్ అది కూడా ఒక చీరకి హెమ్మింగ్ అయితే చేయాలి. ఇందులో వచ్చిన బ్లౌజే అది. ఇంకా ఊరికి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకని అర్జెంటుగా కుట్టించమన్నారు. అందుకని కుడుతున్నాను. ఏంటది ఏదో దండ వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారంట, అందుకని ఇచ్చారు. ఇది కాశీలో దొరుకుతాయి అంటే ఎక్కువ. ప్రసాదం అవి ఇచ్చారు మిషన్ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఒకళ్ళు కాశీ వెళ్ళొచ్చారని చెప్పి, ఒకళ్ళేమో షిరిడి వెళ్ళారని ప్రసాదం అను ఏ ఒకటి ఇస్తూ ఉంటారు. అంటే బ్లౌజులు కుడతాం కదా, అందుకని చెప్పి. ఇప్పుడు కుట్టాలి. ఏ టైంకి అయితే ఏమోను అర్థం కావట్లేదు. ఏంద్రా వెళ్ళు, దెయ్యం ముఖం కూడా. స్టార్ట్ చేస్తున్నాను కుట్టడం. ఇంకా 2:00కల్లా హడావిడిగా బ్లౌజ్ అంతా కుట్టేసి హెమ్మింగ్ చేసి ఇచ్చానండి. ఇంకా నేను ఈరోజు ఆదివారమేనే కానీ నాకు ఇంట్లో పనులు అయ్యి
నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగి ఇంకా సాయంత్రం వంట అయిపోయిందాక నేను అలా కూర్చున్న నిమిషమే లేదనమాట. ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నాను. నేనైతే ఆదివారం అయితే అసలుకి అంత పని ఉందన్నమాట ఇంట్లో. మీకు కనిపించట్లేదు కానీ నాకు మిషన్ దగ్గరే బోల్డ్ పని అండి. టైం అంతా ఇక్కడే అయిపోతుంది. ఇంకా నేను సాయంత్రం అయ్యేసరికి కుట్టి ఇచ్చి ఇంకా వంట కూడా చేశాను. సాయంత్రం మా వారు మళ్ళీ చికెన్ తెచ్చుకున్నారు. ఇంకా మా సాయి గొడవ అనమాట, చికెన్ తింటానని. ఇంకా వాడి కోసం మళ్ళీ చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చేసి వాళ్ళకి మళ్ళీ పెట్టి మా పాపకి జ్వరం వస్తుందేమోనని చూసుకుంటా. నైట్ అయితే నాకు అస్సలు నిద్ర పట్టలేదండి. పిల్లలకి ఏదన్నా బాగోకపోతే అసలు నాకు టెన్షన్గా ఉంటుంది వాళ్ళకి తగ్గిన దాకా. ఇంకా స్కూల్కి అయితే పంపించాలనుకోవట్లేదు 2 రోజులు. చాలా నీరసంగా ఉంది పాప అయితే. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. యూట్యూబ్ పెట్టడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను వీడియోలు అప్లోడ్ చేయడానికి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ సపోర్ట్ ఉండాలండి. ఇంకా మండే రోజు వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. బాయ్ బాయ్.